నరసింహరావు గారు, సర్వే నెంబర్ 171 ఊటుకూరు విలేజ్, పరిగి మండల్, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్. నరసింహరావు గారు, ఇది కెనాల్. దిస్ ఇస్ కెనాల్. అంటే ఈ కెనాలు 470 ఎకరాల్లో ఉంది. 470 ఎకరాలు ఈ కెనాలు. ఎక్కడ ఇప్పుడు నేను చదివినటువంటి సర్వే నెంబర్ లో పలానా పరిగి సత్యసాయి జిల్లా. ఈ యాక్చువల్ గా ఈ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ 400 ఎకరాల చెరువు ప్రాంతం ఇది. దిస్ ఈజ్ నదీ పరివాహ ప్రాంతం. నదిది 171 సర్వే నెంబర్ అనేది నదీ పరివాహ ప్రాంతం. ఈ నదిలో ఇప్పటికీ కూడా అంటే గత 3 నెలల నుంచి నిరవధికంగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ కొన్ని వందల ట్రాక్టర్లతోటి ఎవ్రీడే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. మట్టి శాండ్. నేను మా పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఏంటండి ఇది ఈ విధంగా చెరువులో మట్టి తోలుతున్నారని చెప్పేసి అడిగినప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈ మ్యాన్ హ్యాండిల్ చేశాడు. మ్యాన్ హ్యాండిల్ చేసి మీరు ఎవరితో చెప్పుకుంటారు చెప్పుకోకుండా, మేము చేసేదే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మా ఇష్టం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంట, ఐ డోంట్ నో. అతను మ్యాన్ హ్యాండిల్ చేసిన తర్వాత మా వాడు కొంచెం హట్ అయ్యాడు. ఇదేంది ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే హట్ అయితే ఇట్లా నా మీద హ్యాండిల్ చేస్తున్నారని చెప్పేసి నా దగ్గరకు వచ్చిన తర్వాత మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తహసీల్దారు 19/8/2024 రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నాకు ఇచ్చినటువంటి సమాచారం, దేర్ ఇస్ నో పర్మిషన్ గివింగ్ ఎట్ సర్వే నెంబర్ 171 ఊటుకూరు విలేజ్, పరిగి మండలం, సత్యసాయి డిస్ట్రిక్ట్. అండ్ మట్టి అక్రమంగా రవాణా అవుతుందని ఒక్క కంప్లైంట్ వచ్చిందంట. ఎస్, రిసీవ్డ్ 1 కంప్లైంట్ అండ్ ఎంక్వైరీ రిపోర్ట్ వాజ్ జాయింట్ రిపోర్ట్ ఆల్సో సబ్మిటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ సత్యసాయి డిస్ట్రిక్ట్. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ one tractor was seized, AP02 TJ 0367. నరసింహరావు గారు, కంప్లైంట్ వచ్చింది 450 ఎకరాల్లో నదీ పరివాహ ప్రాంతంలో రోజుకి 100 ట్రాక్టర్లు వెళ్ళిపోతుంటే తూతూ మంత్రంగా ఒక ట్రాక్టర్ ని సీజ్ చేసి మేము చేతులు దులిపేసుకున్నాం పో, మేము జిల్లా కలెక్టర్ కి పెట్టాం పో అని చెప్పేసి మాట్లాడితే దీని పరిపాలన అంటావా నరసింహరావు గారు? గౌరవ ఉప ముఖ్యమంత్రి పరిపాలనలో గౌరవ ఉప ముఖ్యమంత్రి మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ అతని మినిస్ట్రీ ఇది. నేను సర్వే నెంబర్ తో సహా చెప్తున్నా, బికాస్ ఈజ్ అ కన్సర్న్ మినిస్టర్. నిన్న సెలబ్రేషన్లు చేసుకుంటున్నటువంటి ఉప ముఖ్యమంత్రి, సహజ వనరుల గురించి అద్భుతంగా ఉపన్యాసాలు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎకో సిస్టమ్ ని ఏమయ్యా విజయవాడకి వరదలు వస్తుందని వాతావరణ పరిశోధన కేంద్రం చెప్పలేదా మీకు? మీ ప్రభుత్వానికి మీరేం గాడిదలు కాసారా ఏంటి? కాదు, విపత్తుని హ్యాండిల్ చేయటంలో నిన్న విపత్తు హ్యాండిల్ చేయలేదు. విజయవాడలో కొన్ని వందల మంది ప్రాణాలు బలి కొడుకున్నటువంటి తుఫాన్ వస్తుందని మీ ప్రభుత్వానికి చెప్పలేదా వాతావరణ పరిశోధించాక? మీరేమైనా గాడిదలు కాస్తున్నారా? మీరు ముఖ్యమంత్రి గారు ఏమైనా గడ్డుకోవడానికి పడుగు అవుతున్నారా? వెళ్ళి మీరందరూ మీ మంత్రులు ఏం చేస్తున్నారు? మీ మంత్రులు ఎందుకు హ్యాండిల్ చేయలేదు? ఎందుకు ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు? ఎందుకు ప్రకాశం బ్యారేజ్ కి స్ట్రాంగ్ గా కొన్ని ఆల్టర్నేటివ్ మెజర్మెంట్స్ ఎందుకు తీసుకోలేదు? వాటర్ ని డైవర్ట్ చేసే పరిస్థితి ఎందుకు తీసుకోలేదు? మీ మంత్రులు ఎక్కడ ఎవరి చుట్టూ తిరుగుతున్నారు? మీ మంత్రులు మీరేమో గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు, మీ మంత్రులు ఏమో ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. తెలుగుదేశం ముఖ్యమంత్రి జనసేనని మాట్లాడు, భాజపాని మాట్లాడరు, భాజపా నాయకులు పనిచేయరు. ఇదే 1 టౌన్ మొత్తం నిన్న గందరగోళం అయింది. ఎవడండి 1 టౌన్ ఎమ్మెల్యే? ఎవడండి? సుజనా చౌదరి. అక్కడికి వెళ్ళాడండి సుజనా చౌదరి. వేర్ ఈజ్ హి? 5,000 రూపాయలు 10,000 రూపాయలు తీసుకుని ఓటేశారు, ఈ జనాలకు నేను ఎందుకు చేయలేదు అంటున్నాడంట. అవునా? మరి 60 కోట్లు 70 కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు పెట్టి గెలిచాను, వాళ్ళు ఏమైనా ఊరకేశారంటే నా కోట్లు, వాళ్ళు సావుని అంటున్నాడంట. ఏమైపోయినాడు? బోండమ్మ ఏమైపోయినాడు? సింగనగర్ మొత్తం మునిగిపోతే ఏమైపోయినారు? వీళ్ళందరూ ఏమైపోయినారు? ఎమ్మెల్యేలు అందరూ ఏమైపోయినారు? మంత్రులు ఏమైపోయినారు? ఉప ముఖ్యమంత్రి ఏమైపోయినారు? సార్, మాకేమో అధికారం ఇవ్వలేదు కదా మేము చేయడానికి. పోనీ మేము వెళ్ళి ఏదైనా సహకారం చేద్దామంటే మమ్మల్ని ఎలా చేయనీయటంలా? మమ్మల్ని ఎలా చేయనిపోతే మేమేం చేసేమి? సో ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే, అరే 450 ఎకరాల చెరువులో ఇసుక రోజు తీసుకుంటే కళ్ళు మూసుకొని పోయి కూర్చున్న ఉప ముఖ్యమంత్రి నువ్వు విపత్తు గురించి నువ్వు
ప్రకృతి గురించి, నువ్వు ఆశ్రమాల గురించి, నువ్వు ప్రజారోగ్యం గురించి, నువ్వు ఎకో సిస్టమ్ గురించి, నువ్వు ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ అంటే మా కర్మ కాకపోతే ఏముంది ఈ రాష్ట్రానికి చెప్పండి? ఎందుకు అసలు చాలా ఇష్యూస్ లేకపోతే ఎవరినో కాదు, త్రివిక్రమనో లేకపోతే ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి నేను నరసింహరావు గారు, నేను ఇష్యూస్ చదవటం మొదలు పెడితే మీరు 24 గంటలు డిబేట్ చేయాలి నాతో. మీరు నా దగ్గర ఉన్న మెటీరియల్ తోటి నేను కూర్చుంటే 24 గంటలు డిబేట్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎలా మిజరబుల్ గా ఫెయిల్ అయిపోయినారు ఈ రాష్ట్రంలో అని, ఎలా మిజరబుల్ గా ఫెయిల్ అయిపోయినారు ఈ రాష్ట్రంలో. ఏమైపోయిందండి అసలు? అచ్యుతాపురంలో రియాక్టర్ పేర్లు చనిపోతే 17 మంది చచ్చిపోయి 100 మంది గాయపడితే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఏంటి చెప్పండి సార్? పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఏంటి చెప్పనా? సేఫ్టీ ఆడిట్ చేస్తే ఎవరు వస్తారండి కంపెనీలు? సేఫ్టీ ఆడిట్ చేయడానికి అవసరం ఏముందని పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్. సో నేనేమంటానంటే ఆయన ఇప్పుడు ఎస్విబిసి చైర్మన్ ఆవిడ పృథ్వీరాజు ఆడ ఒకటి ఎస్విబిసి చైర్మన్ అయినాడు. వాడు ఎంత దరిద్రుడైనా ఎస్విబిసి చైర్మన్ అంతే. వాడు వెనక నుంచి పట్టుకున్నా ముందు నుంచి పట్టుకున్నా పృథ్వీ పట్టుకున్నాడు కాబట్టి ఇంకా వాడు ఏం చేసినా కూడా వాడు చైర్మన్ అంతే. మనం దాన్ని చేయటానికి లేదు. పవన్ కళ్యాణ్ ఎంత సినిమా డైలాగులు చెప్పినా ఏం చెప్పినా ఆయన ఉప ముఖ్యమంత్రి. వీ హ్యావ్ టు అపీల్ దెమ్. ఆయన అప్పీల్ చేయటం తప్ప ఆయన్ని ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన నేను విమర్శిస్తున్నా. లేకపోతే ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఎవడు విమర్శిస్తాడు? ఆయనకి నాకేం పని? వాళ్ళ అన్నయ్యని ఎవరు నేను విమర్శిస్తున్నానా? చిరంజీవిని ఎవరు విమర్శిస్తున్నానా? లేకపోతే పక్కన రజనీకాంత్ విమర్శిస్తున్నానా? లేకపోతే షారుఖ్ ఖాన్ ఎవరిని విమర్శిస్తున్నాను? నేను ఎందుకు విమర్శిస్తున్నా పవన్ కళ్యాణ్ అంటే ఈజ్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్ట్రీ అండ్ పంచాయతీ రాజ్ మినిస్ట్రీ and he is holding a very important portfolios కాబట్టి I am criticizing him. Otherwise why should I? He has a responsibility kada. He has a responsibility, but I didn't carry any responsibility, sir. Correct. He is holding responsibility. వాళ్ళ జన సైనికులు, వాళ్ళ వీర మహిళలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినారు? రాష్ట్రంలో వాళ్ళు ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అప్పీల్ చేయలేదు కూడా వాళ్ళు ఇళ్లలో కూర్చున్నారు. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ రాలేకపోతే, పవన్ కళ్యాణ్ పనిచేయకపోతే, బీజేపీ నాయకులు పనిచేయకపోతే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు కూటమి ప్రభుత్వం అయినా. ఎందుకంటే ఏమన్నా మాట్లాడితే తెలిసిందేగా పరిస్థితి, ఎక్కడ ఇబ్బంది పడతామో. పవన్ కళ్యాణ్ వల్ల నేను ముఖ్యమంత్రి అయినా ఇంప్రెషన్ లో ఉండిపోయినారు. ఆయన పవన్ కళ్యాణ్ వల్ల ముఖ్యమంత్రి అయినా ఇంప్రెషన్ లో ఉండిపోయినారు. సో ఈ పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎక్కడంటే ఎక్కడ పారిపోతాడో, బీజేపీ నాయకులు ఎక్కడంటే ఎక్కడ మళ్ళీ కేసులు బుక్ చేస్తారో ఆయన భయం ఆయనది. సో ఓవరాల్ గా నేను ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ నేను మాట్లాడుతున్నాను నరసింహరావు గారు. నా బాధ ఏంది అంటే, నా క్రేవింగ్ ఏంది అంటే, విపత్తు అనేది చాలా దారుణంగా ఉంది. అమరావతిని మనం రాజధానిగా ప్రొజెక్ట్ చేయాలనుకున్నాం ప్రపంచానికి. అమరావతి రాజధాని కావాలి అని మేమందరం ఫైట్ చేసిన వాళ్ళం. ఈ రోజు ఈ విపత్తు కారణంగా అమరావతి రాజధాని అవసరం లేదు అనుకున్న వాళ్ళ వాయిస్ కి ఎక్కువ ప్రయారిటీ వెళ్లే పరిస్థితి కనపడుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి నిర్మిస్తారని చెప్పినటువంటి ఆ పోస్కోలు కబుర్లు చెప్పే నారాయణ ఉప ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి, అరే ఒక్క రోజు వర్షం పడితే అమరావతి మొత్తం కూలిపోయి నాశనం అయిపోయి, ప్రకాశం బ్యారేజీ రాకపోకలు ఆఫ్ చేసి, హైకోర్టు మొత్తం ఆఫ్ చేసి, మొత్తం 3.5 లక్షల మంది ప్రజలు ఒక్క రోజు వర్షానికి లోపల ఉన్నారంటే ఇదేమన్నా ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ అంటామా? డెఫినెట్‌గా నో. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నగరంగా దీన్ని ప్రొజెక్ట్ చేయగలమా? మీ విజన్ ఏమైపోయింది? మీరు గత 48 గంటల నుంచి కనీసం మంచినీళ్ళు అందించలేకపోయినారా 3 లక్షల మంది ప్రజలకి అని ప్రజలు అంటున్నారు. నేను అనటంలా, ఐఎమ్ గెటింగ్ కాల్స్.